ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు కొరింథీ ప్రాంతంలో చాలా ప్రయాసపడి సువార్తను ప్రకటించి సంఘస్థాపన చేశారు. అయితే ఇక్కడ రాయబడిన సందర్భం ఏమిటి అనేటువంటి విషయంలో ఆ పైవచనాలు అర్థమవుతుంది. నేను ప్రయాసపడ్డాను అని చెప్తూ ఉన్నాడు. నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే అని చెప్తూ వెంటనే అంటున్నాడు, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ఇది నాటేది నీళ్లు పోసేది ఒకటే. అంటే నాటుట ఎంత ప్రాముఖ్యమో నీళ్లు పోయిట కూడా అంతే ప్రాముఖ్యం. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, దేవుడు ఒక్కడా ముగ్గురా అంటే దేవుడు ఒక్కడే, ఆయన కార్యములు ఒక్కటే. వివిధ తరాల్లో వివిధ రూపాల్లో ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం అంటూ ఉంటారు, ఏకత్వం ఒక్కటే. ఇక్కడ అంటున్నాడు, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. నిన్ను నన్ను భూమి మీద నాటింది ఒక్కటే, నీళ్లు పోసి బ్రతికిస్తుంది ఒక్కటే. ఈ వాక్యం అనేటువంటి ఆక్సిజన్ మనకి ఇస్తున్నాడు, ఆయన నీళ్లు పంపిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఒక చెట్టు నాటాం, నీళ్లు పోస్తాం, అది ఎంత ఫలిస్తే అంత దాని ఫలితం. అక్కడ అంటున్నాడు, వృద్ధి చేసిన వాడు ఆయనే కాబట్టి ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నేను కూడా నాటాను అనుకోండి, నేను కూడా నీళ్లు పోసాను అనుకోండి, నేను కూడా ప్రయాసపడ్డాను అనుకోండి, ప్రయాసకు తగిన ప్రయోజనం ఉంటుంది కదా, ఉంటుంది. నన్ను నాటాడు భూమి మీద, ఆయన నీళ్లు పోస్తున్నాడు. నేను ప్రయాసపడితే, కష్టపడితే జీతం ఆయన ఇస్తాడు. జీతమా జీవితమా అనేది ప్రాముఖ్యమైతే రెండు ప్రాముఖ్యమే. జీవితం సరిగా ఉంటేనే కదా జీతం వచ్చేది. జీవితం సరిగా లేకుండా జీతం తీసుకున్న అది నిలబడుతుందా? అది మన ఖర్చులకు ఉపయోగపడుతుందంటారా? సో ఒక అక్షరమే తేడా, విచ్ యూ. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితాన్ని బట్టే జీతం ఆధారపడి ఉంటుంది. నేనున్నాను, నేను బ్రతికేస్తున్నాను. ఒక చెట్టుని నాటినప్పుడు అది కొంత ప్లేస్ ఆక్రమిస్తుంది, కొంత వనరు తీసుకుంటూ ఉంటుంది. మరి దానికి తగిన ఫలాలు ఉండాలి కదా. స్థలం పోయే, సమయం పోయే, ఏమాత్రం కూడా రిజల్ట్ లేకపోతే, సఫలం కాకపోతే కష్టం కదా ప్రియులారా. నాటేది ఆయనే, నీళ్లు పోసేది ఆయనే. నేను కష్టపడితే జీతం ఇస్తాడు దేవుడు. కష్టపడకుండా జీతం రాదు. పని చేయువాడు పని జీతమునకు పాత్రుడు అన్నాడు. ఏ పని చేస్తున్నాం, ఏ జీతం పుచ్చుకుంటున్నాం? జీవితం సరిగా ఉంటే జీతం నిలబడుతుందని మరొకసారి చెప్తున్నాను. మన జీవితాలు ప్రభు అనేటువంటి బండ మీద కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఆయన నాటాడు. ఇక్కడ పౌలు చెప్పుకుంటున్నాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, కానీ వృద్ధి చేయువాడు దేవుడే అన్నాడు. అల్టిమేట్ ఆయనే. ప్రియులారా, దేవునికి బిడ్డలారా, ఆలోచించండి. నేను ప్రయాసపడుతున్నాను, నా ప్రయాస ప్రభు చూడాలి, నా ప్రయాస ప్రభుకు నచ్చాలి, దానికి ప్రతిఫలం ప్రభు ఇవ్వాలి. మారు మనసు పొందానంటే పొందానని కాదు, బాప్తిస్మం పొందానంటే పొందానని కాదు, మందిరానికి వెళుతున్నానని కాదు. జీవితం ఎలా ఉంది? ఏమాత్రం జీతం తీసుకుంటున్నావు అంటారు. బాగా తీసుకుంటున్నావు, బాగానే సంపాదిస్తున్నావు, హౌ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలా ఉంది? మోసపరిచే జీవితానికి మనుగడ లేదండి. ఆయన ఫలాలు ఆశిస్తున్నాడు. మనల్ని నాటాడు భూమి మీద నుంచి, ఫలాలు అందించాలి. ఇష్టమైన ఫలాలు. కొందరు కాయలుగానే మిగిలిపోతారు, కొందరు పక్వానికి రారు, కొందరు పక్వానికి వచ్చి పనికి రాకుండా పోతారు మరికొందరు. దేవుడు నాటాడు,
నీరు పోస్తున్నాడు దేవుడు మనకి. జీతం పుచ్చుకునే స్థాయికి వచ్చేస్తున్నాం మనం. ఆ సమయం సమీపించింది. కోతకాలము దగ్గరికి వచ్చేసింది. యజమానుడు కోత కోయటానికి సిద్ధంగా ఉన్నాడు. పనివారులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. నీ పనితనం కనబడేటువంటి రోజుల దగ్గరికి వచ్చింది. లెక్క అప్పగించేటువంటి రోజులు, అకౌంటబిలిటీ దగ్గరికి వచ్చింది. అకౌంటబిలిటీ అప్పగించాలంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, పని చేయాలి. జీతం ఇస్తాడు. బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి, కిరీటాలు సిద్ధంగా ఉన్నాయి. ఆయన స్వహస్తాలతో ఆయన మన కిరీటాన్ని ధరింపచేస్తాడు. జీతం అందుకునే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఈ లోకంలో భౌతికంగా వచ్చిన జీతం చాలట్లేదని బాధపడుతూ ఉంటారు కొందరు. ఎందుకంటే జీతానికి మించినటువంటి బకాయిలు ఉండిపోయినాయండి, ఈఎంఐలు ఉండిపోయినాయి అంటారు. ఆధ్యాత్మికంగా దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు మనకి. పుచ్చుకునే యోగ్యత మనకుందా? ఆ విధంగా మనం పని చేస్తున్నామా? పనిని పనిగా చేయాలండి, ప్యాషన్తో చేయాలి. నామకే వాస్తే కాదు కదా, నామకార్థంగా కాదు కదా. ప్రజలు చూసినప్పుడు పని చేయటం, ప్రజలు చూడనప్పుడు తప్పించుకుంటాం కదా. ప్రభువు చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క స్పృహ ఉండాలి మనకి. జీవితమును బాగు చేసుకుంటూ దేవుని స్వహస్తాలతో ఆ యొక్క అమూల్యమైనటువంటి జీతమును పొందుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మా నాథుడా, మా ప్రభువా, మా యజమానుడా, నీకు స్తోత్రములు. మమ్మల్ని నాటారు, నీళ్లు పోస్తున్నారు. మేమెంత కష్టపడితే దానికి తగిన జీతం ఇస్తానని చెప్పారు. ఈ ద్రాక్షావనములో, ఈ తోటలో ప్రభు పనివారులుగా ఉంచారు. తగిన జీతం పొందాలి అంటే తగు కష్టం పడాలి. వృద్ధి చేసేవారు మీరే, ప్రతిఫలం ఇచ్చేది మీరే ప్రభువా. నీ ద్వారా తల ఎత్తుకుని సంతోషంతో ఆ ప్రతిఫలమును అందుకునేటువంటి కృప అనుగ్రహించమని ప్రభువుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్.